అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే మినప్పప్పు చెక్కలండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయండి. కరకరలాడుతూ కమ్మగా చాలా అంటే చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. కాబట్టి ఈరోజు మనం ఈ మినప్పప్పు చెక్కల్ని ఎలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు పొట్టు మినప్పప్పు అండి, ఒక 50 గ్రాముల పొట్టు మినప్పప్పు అనమాట. ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్లు వేసి 1 గంట పాటు నానబెట్టి పెట్టానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇక్కడ ఒక 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది పొడి బియ్యం పిండే ఈ బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ నానబెట్టుకున్న ఈ పొట్టు మినప్పప్పును కూడా వేసేసుకుందాము. ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనకు నీళ్లు ఎన్ని అవసరమవుతాయో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి మామూలు నార్మల్ వాటరే అండి. కొద్దిగా వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. మామూలుగా మనం పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు అలా వేసి చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా అండి. ఈ విధంగా మనం మినప్పప్పుతో పొట్టు మినప్పప్పుతో చేసుకుంటే కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయి. చూడండి, పిండిని ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని గిన్నె పెట్టేసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాలండి. కొద్దిగా చేతికి నూనెని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజులో మనం ఈ విధంగా కొద్దిగా పిండి తీసేసుకోవాలండి. ఇప్పుడు కవర్కి కొద్దిగా ఆయిల్ని పూసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండి పెట్టేసుకొని ఈ విధంగా చెక్కలు తట్టేసుకోవడమే అండి. మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటే వేసేసుకుందాము. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకుందామండి. ఇలా మనం ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, వేగిపోయాయి. మనం ఇందులో కారం వేయలేదు కదా అండి, సో అందుకని ఈ కలర్లో ఉన్నాయండి. మీకు కావాలంటే కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు. అయితే పచ్చిమిర్చితో అయితేనే బాగుంటుంది. ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి, మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. మనం వేసిన ఆ మినప్పప్పు పొట్టి మినప్పప్పు కూడా చూడండి బాగా వేగి మంచి కలర్లో ఉందండి. బాగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు నేను అన్ని మినప చెక్కల్ని కూడా చేసేసాను. కాబట్టి చూసారు కదా అండి, ఈ మినప చెక్కల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ కమ్మగా సూపర్గా ఉంటాయండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం చాలా సింపుల్ కదా అండి. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఓకే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.